హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎప్పుడు కూడా మనం పీఈ రేషియో గురించి చాలా వరకు వింటూనే ఉంటాం. అంతెందుకండి, మనం ఒక స్టాక్‌ని ఎంచుకునేటప్పుడు దాని యొక్క పీఈ రేషియోని చూసి, ఈ స్టాక్ చాలా ఖరీదుగా ఉంది లేకపోతే చాలా చవకగా దొరుకుతుంది అని మనం అనుకుంటూ ఉంటాము. సో, ఈ పీఈ రేషియో అనేది మనం ఎలా అర్థం చేసుకోవాలి? ప్రతి ఒక్క సెక్టార్‌లో ఉండే పీఈ రేషియోస్ యొక్క అర్థాలేంటి? ఒక్కొక్క సెక్టార్ నుంచి ఇంకొక సెక్టార్‌కి వెళ్ళేటప్పుడు పీఈ రేషియోస్ వెంటనే మారిపోతూ ఉంటాయి. ముఖ్యంగా గాని మనం చెప్పాలి అనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎంసీజీ సెక్టార్‌ని తీసుకుందాం. సో, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ విషయానికి గాని వచ్చినట్టయితే డిసెంబర్ 2025 మధ్యలోని ఇక్కడ పీఈ రేషియో 40-41 సార్లు మధ్యలో ట్రేడ్ అవుతూ ఉంది. అండ్ ఈ పర్టిక్యులర్ ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీకి సంబంధించిన 2 ముఖ్యమైన కంపెనీ నెస్లే మరియు బ్రిటానియా యొక్క పీఈ రేషియోని తీసుకుందాం. నెస్లే వాళ్ళది 80 రెట్లు ఉంటే, బ్రిటానియా వాళ్ళది 63 రెట్ల పీఈ రేషియో అని చూపించింది. వాళ్ళ యొక్క ప్రాఫిట్ గ్రోత్ విషయానికి గాని వచ్చి చూసినట్టయితే 2-3.4% వరకే ఉంది. ఇంత ఎక్కువ పీఈ రేషియోలోని ఇండెక్స్‌ని దాటుకొని మరి ఇంత ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది అనంటే అసలు ఎలాగా? సో, ఇంకొక సైడ్‌లో మెటల్స్ ఇండస్ట్రీ మెటల్ సెక్టార్‌కి వచ్చేద్దాం. మెటల్ సెక్టార్‌లో ఏంటండి? సో, ఎక్కడా కూడా చిన్న చిన్నగా దాని యొక్క ధరల్లో గాని మార్పొస్తే వెంటనే డిమాండ్ అనేది ఎక్కువగా మారిపోతూ ఉంటుంది. దీని యొక్క ప్రభావం వల్ల ప్రతి ఒక్క మెటల్ స్టాక్ కంపెనీస్ పైన వాటి యొక్క ప్రభావం వెంటనే పడడంతోటి ప్రాఫిట్స్ అనేవి అప్ అండ్ డౌన్ అయిపోతూ ఉంటాయి. సో, ఇదే తీరులో గాని చూసినట్టయితే ప్రాఫిట్స్ విషయానికి ప్రాఫిట్ సంగతికొచ్చినట్టయితే ఫినాన్షియల్ ఇయర్ 2025లోనే టాటా వాళ్ళది టర్న్ అరౌండ్ అయింది. వేదాంత కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అయితే 3 రెట్లు పెరిగినాయి. కాకపోతే ఇప్పుడు దీని యొక్క ఇండెక్స్ పీఈ రేషియో గాని తీసి చూసినట్టయితే 18-19 టైమ్స్ మధ్యలో ట్రేడ్ అవుతుంది. అయితే ఈ కంపెనీస్ అన్నీ కూడా మంచిగానే ట్రేడ్ అవ్వాలి కదా! దాని యొక్క పీఈ రేషియోస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎండీసీ విషయానికి వస్తే అది 9 టైమ్స్ పీఈ రేషియోలోని ట్రేడ్ అవుతుంది. అండ్ అలానే హిండాల్కో విషయానికి గాని వస్తే అది 10 టైమ్స్ పీఈ రేషియోలో ట్రేడ్ అవుతుంది. ఇదేంటిది? ఇండెక్స్ కన్నా ఇంత తక్కువలో ట్రేడ్ అవుతుంది కదా! అయితే మనం మెటల్ స్టాక్స్‌కి పీఈ రేషియోస్ ఎప్పుడు ఇలానే ఉంటాయా అనే డౌట్ వచ్చేస్తుంది. మెటల్ స్టాక్స్‌లోని పీఈ రేషియోస్‌కి మనం అంత వాల్యూ అనేది ఇవ్వము. ఎఫ్ఎంసీజీ సెక్టార్‌లో పీఈ రేషియోస్ ఒకలాగుంటే, మెటల్ సెక్టార్స్‌కొచ్చేసరికి పీఈ రేషియోస్ ఇంకోలాగుంటున్నాయి. సో, ఇలాగా ఈ పీఈ యూనివర్స్‌లోని వివిధ రకాలుగా వివిధ సెక్టార్స్‌లో పీఈ రేషియోస్ అనేవి వివిధ అర్థాల్ని మనకి చెప్తుంది. మనం ఎలా అర్థం చేసుకోవాలి అండ్ ఒక మంచి తెలివైన ఇన్వెస్టర్స్‌గా పీఈ రేషియోని మనం ఎలా వాడుకోవాలి అనేది వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. సో, ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదామా ఈ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండీ, మీరు గాని ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్‌ని ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాం కాబట్టి. సో, మొట్టమొదటిది అసలు పీఈ రేషియో అనంటే ఏంటి? సో, సాధారణంగా గాని మనం చూసినట్టయితే ఒక కంపెనీ యొక్క ఈపీఎస్ ఒక రూ. 10 ఉంది అని అనుకుందాం. అండ్ దీని యొక్క పీఈ రేషియో 20-25% మధ్యలో ఉంది అని అనుకుందాం. సో, కంపెనీ ఈ స్టాక్ యొక్క వాల్యూ ఈ 2 మల్టిప్లై చేసినట్టయితే రూ. 250. సో, ఇంత దాకా దీనికి వాల్యూ ఇవ్వచ్చు. ఇంతకన్నా తక్కువ ఉందంటే అదొక మంచి విషయం అని మనమందరం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. సో, దీన్నే మనము అనలిటికల్ డెడ్ ఎండ్ అని అంటూ ఉంటాం. సో, పీఈ రేషియోని కేవలం ఒక నంబర్‌లా మాత్రం కాకుండా, ఈ పీఈ రేషియో అనేది వివిధ రకాల ముఖ్యమైన విషయాల్ని మనకి తెలియపరుస్తుందని మనమందరం అర్థం చేసుకోవాలి. ఒక వ్యాపారానికి సంబంధించిన వివిధ రకాల పరిగణాలని, ఆ వ్యాపారం ఎలా పెరుగుతుంది? ఆ వ్యాపారం యొక్క ఆదాయం ఏంటి? వ్యాపారంలో ఉండే అవకతవకలేంటి? ఎటువంటి రిస్క్స్‌కి గురవుతుంది? ఏంటి ఇన్ని విషయాల్ని ఈ పీఈ రేషియోలో మనకు తెలుస్తుందా? ఇది చెప్తుందా అనంటే తప్పకుండా చెప్తుంది. కానీ దాన్ని మనం సరైన తీరులోనే చూడడం అనేది నేర్చుకోవాలి. సో, నేను ఇందాక ఇచ్చిన ఈ 2 ఎగ్జాంపుల్స్ ఏవైతే సెక్టార్స్ ఉన్నాయో దాన్ని ఇంకొంచెం విడమర్చి చెప్తా. ఎఫ్ఎంసీజీ సెక్టార్ విషయానికి వచ్చినట్టయితే ఇవన్నీ మనం రోజువారీ వాడే ఎసెన్షియల్ విషయాలు. సో, ఇక్కడ డిమాండ్ అనేది అంత ఎక్కువగా వేరీ అయిపోతూ ఉండదు. రోజు మనం పాలు, పెరుగు ఎలాగైతే వాడతామో అటువంటి విషయాలు. అయితే ఇక్కడ డిమాండ్ అనేది ఇన్‌ఎలాస్టిక్‌గా ఉంటుంది. అంటే వీళ్ళకి స్థిరమైన ఆదాయాలనేవి వస్తాయి. బ్రాండింగ్ ఉండడంతోటి మనం చాలా బ్రాండ్స్‌కి అలవాటు పడిపోయి ఆ ప్రొడక్ట్స్‌నే కొనుక్కుంటూ ఉంటాము. సో, ఇలాగ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది చాలా రెట్లు ఎక్కువగా పెరిగిపోతుంది. సో, అందుకనే ఇక్కడ వాల్యుయేషన్స్ గాని, మల్టిపుల్స్ గాని చాలా ఎక్కువలో ట్రేడ్ అవుతూ ఉంటాయి. గత 5 సంవత్సరాలుగా అసలు స్టాండర్డ్ డీవియేషన్ మనం గాని తీసి చూసినట్టయితే సేల్స్ గ్రోత్‌లోని ఈ పర్టిక్యులర్ ఎఫ్ఎంసీజీ సెక్టార్‌లో కేవలం 5.3% మాత్రమే వేరియేషన్. ప్రాఫిట్ విషయానికొస్తే కేవలం 12% మాత్రమే వేరియేషన్. అదే ఇప్పుడు మనం మెటల్ సెక్టార్ గురించి చెప్పుకుందాం. సో, మెటల్ సెక్టార్‌లో ఇందాక చెప్పినట్టుగానే కొన్ని డిమాండ్ సైకిల్స్‌కి గురవుతూ ఉంటుంది. ఆ సైకిల్ గాని వస్తే కంప్లీట్‌గా డిమాండ్ పడిపోవడంతోటి ఆ కంపెనీస్‌కి ప్రాఫిట్స్ అనేది అస్సలు చూడలేరు. అండ్ ఇక్కడ ఎక్కువగా క్యాపిటల్ అనేది మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అందుకనే అప్పులు ఎక్కువ తీసుకుంటాం. వచ్చే క్యాష్ ఫ్లోస్ కూడా స్థిరంగా రాకపోవచ్చు.
ఇంత వాలటాలిటీకి గురవుతుంది కాబట్టి ఇక్కడ మల్టిపుల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అండ్ అదే టైంలోని స్టాండర్డ్ డీవియేషన్స్ అనేవి కూడా ఎక్కువ ఉంటాయి. గత 5 ఇయర్స్‌లో మెటల్ సెక్టార్‌కి సంబంధించి సేల్స్ ఎలా గ్రో అయింది, ఎంత డీవియేట్ అయిందంటే 17% డీవియేట్ అయింది. ప్రాఫిట్స్ యొక్క గ్రోత్ 45% డీవియేట్ అయింది. ఇంత శాతం వరకు ఇక్కడ డీవియేషన్స్ ఉంది అనంటే తప్పకుండా పీఈ రేషియో అనేది ఫ్లక్చుయేషన్స్‌కి చాలా ఎక్కువ గురవుతది. ఒక్కొక్కసారి సింగిల్ డిజిట్‌లో ఉన్న పీఈ రేషియో హఠాత్తుగా ఒక 110కి ఎళ్ళిపోయిన సిట్యుయేషన్స్ కూడా మనం చూస్తాము. సో, అందుకనే మెటల్ సెక్టార్‌కి సంబంధించి పీఈ రేషియోస్ అనేవి పెద్దగా మనము ఆధారపడి ఒక నిర్ణయం అనేది తీసుకోలేం. సో, ఇలాగా క్యాపిటల్ అనేది కూడా చాలా ముఖ్యమే. ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసే బ్రాండ్స్ కానివ్వండి, ఇక్కడ మనం ఎక్కువగా క్యాపిటల్ అనేది ఇన్వెస్ట్ చెయ్యము. కాకపోతే హై వాల్యుయేషన్స్ అండ్ హై రిటర్న్స్ మనకి ఈ సెక్టార్ నుంచి చూస్తాం. అదే ఒక స్టీల్ మిల్లుని తీసుకోండి, రిఫైనరీస్ తీసుకోండి, ఎక్కువగా క్యాపిటల్ అనేది మనం ఇన్వెస్ట్ చేసేస్తాం. హెవీగా అసెట్స్ కొనేస్తాం. డిప్రిసియేషన్ ఎక్కువ ఉంటుంది. డిప్రిసియేషన్ ఎక్స్‌పెన్స్ పెరగగానే ప్రాఫిట్స్ తగ్గిపోతాయి. సో, ఇక్కడ పీఈ మల్టిపుల్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో, పీఈ రేషియో మనం అర్థం చేసుకోవడానికి ఈ పెద్ద యూనివర్స్ అనేది ఉందని తెలుసుకోండి. సో, మొట్టమొదటిది మనకి 2 రకాల పీఈ రేషియోస్ ఉంది. ట్రైలింగ్ పీఈ అంటే మనకి పాస్ట్‌లో ఎంత ప్రాఫిట్స్ వచ్చిందని ఇది చూపిస్తుంది. ఫార్వర్డ్ పీఈ ఫ్యూచర్‌లో ఎటువంటి ఎర్నింగ్స్ రాబోతుందని ఇది తెలియపరుస్తుంది. పీఈజీ ఇక్కడ గ్రోత్‌ని కూడా కలుపుతుంది. ట్రైలింగ్ పీఈతో పాటుగా ఫ్యూచర్ గ్రోత్ ఎంతుంటుంది ఈ కంపెనీకి అనేది పీజీ ద్వారా కొలుస్తాం. సో, మనం అసలు పీఈ రేషియోని ఎలా అర్థం చేసుకోవాలి? కొన్ని సెక్టార్స్‌లోని ఇది మనం పట్టించుకోకూడదు. ఇంకొన్ని సెక్టార్స్‌లోని ఇది మన తప్పుదోవ పట్టిస్తుంది. అండ్ ఇంకొన్ని సెక్టార్స్‌లోని చీప్‌గా కనిపిస్తూనే మనము రాంగ్‌గా నిర్ణయం తీసుకునేటట్టు చేస్తుంది. వీటి మూడిటికి నేను ఉదాహరణ చెప్తా. మొట్టమొదటిది బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ కంపెనీస్‌నే తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్‌బీఐ బ్యాంక్. సో, దీని యొక్క పీఈ రేషియో అనేది ప్రాఫిట్స్ ఎలా పెరుగుతుంది అనే ఆధారపడి మనం పీఈ రేషియోని కొలుస్తాం. కానీ ప్రతి ఒక్క బ్యాంక్ ఆర్ ఫినాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌కి కేవలం ప్రాఫిట్స్ మాత్రమే కాదు, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ చాలా ముఖ్యం. కాసా రేషియో చాలా ముఖ్యం. ఎన్‌పీఏ యొక్క స్టేటస్ ఎలాగుందో చూసుకోవాలి. క్రెడిట్ పాలిసీస్ అసలు ఎంత బలంగా ఉన్నాయని చూసుకోవాలి. సో, ఇక్కడ గాని చూసి మనం పీఈ రేషియో మీద ఆధారపడి ఒక నిర్ణయం తీసుకుంటే బ్యాంకింగ్ సెక్టార్ సంబంధించిన కంపెనీస్ యొక్క స్టాక్స్‌కి మనం పప్పులో కాలేసినట్టే. ఇప్పుడు రెండోది పీఈ రేషియో అనేది మనల్ని ఎక్కడ తప్పుదోవ పట్టిస్తుంది. రియల్ ఎస్టేట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీస్‌కి సంబంధించి కంపెనీస్ హెవీగా ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేస్తూ ఉంటాయి. సైకిల్స్‌కి కూడా గురవుతాయి. సో, ఇక్కడ మనము పీఈ రేషియోని కానీ మనం చూస్తే అది అంత బాగా పిక్చర్‌ని ఇవ్వకపోవచ్చు. ఎందుకు? నెట్ ప్రాఫిట్స్ అనేవి ఇక్కడ తక్కువగానే ఉంటాయి కాబట్టి. సో, ఇటువంటి ప్లేసెస్‌లోని మీరు పీఈ రేషియోని కంప్లీట్‌గా ఇగ్నోర్ చేయాలి. దానికి బదులు ఎంటర్‌ప్రైజ్ వాల్యూ డివైడెడ్ బై ఎబిటా రేషియోని చూడాలి రియల్ ఎస్టేట్ కంపెనీస్‌కి సంబంధించినంత వరకు. ఇంకొన్ని సెక్టార్స్‌లోని పీఈ రేషియో తక్కువగానే ఉంటది. పీఈ రేషియో తక్కువగా ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం, అరే! పీఈ రేషియో తక్కువగా ఉంది. ఇదొక మల్టీ బ్యాగర్ స్టాక్. దీని మీద ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తాం. కానీ ముఖ్యంగా మనము అసలు ఈ పీఈ రేషియో ఎందుకు తక్కువగా ఉంది? ఇదేమన్నా అవకతవకల వల్ల తక్కువగా ఉందా? లేకపోతే ఒక సంవత్సరంలో హఠాత్తుగా ఎక్కువ ప్రాఫిట్స్ రావడం వల్ల అలాగుందా? వివిధ రకాల కారణాలనేవి ఉంటాయి. లేకపోతే నిజంగానే ఎదుగుదల అవకాశం ఉండి ఒక నిజంగా మల్టీ బ్యాగర్ స్టాకా అనేది మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. దీనికి నేను ఒక మంచి ఉదాహరణ చెప్తాను. గ్రాఫైట్ ఇండియా వాళ్ళ యొక్క స్టాక్ మూవ్‌మెంట్స్ 2018 మధ్యలోంచి తీసుకొని నేను మీకు అనలైజ్ చేసి చెప్తా. సో, గ్రాఫైట్ ఇండియా వాళ్ళ యొక్క స్టాక్ 2018లోని ₹1000 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ దాని యొక్క పీఈ రేషియో 10 టైమ్స్ నుంచి 6 టైమ్స్‌కి పడిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఈ స్టాక్ ప్రైస్ అనేది 70-80% క్రాష్ అయిపోయింది. అదేంటి? పీఈ రేషియో తగ్గింది. ఇదొక మంచి ఇన్వెస్ట్‌మెంట్ కదా! అని మనం అందరం అనుకునేవాళ్ళం. అయితే ఇక్కడ విషయం ఏంటి అనంటే రియాలిటీలోకి వద్దాం. వీళ్ళు ఎలక్ట్రోడ్స్‌ని తయారు చేస్తారు. ఎలక్ట్రోడ్స్ అనేది ఒక సైక్లికల్ బిజినెస్. అయితే సైక్లికల్ బిజినెస్ అనంటే కొన్నిసార్లు ఎక్కువగా ఉంటుంది, కొన్నిసార్లు తక్కువగా ఉంటుంది డిమాండ్. 2018లోని ఎలక్ట్రోడ్స్ యొక్క షార్టేజ్ ఉండడం వల్ల డిమాండ్ అనేది పెరిగి ఈ కంపెనీ గత 10 సంవత్సరాలుగా చూడనంత ప్రాఫిట్స్‌ని ఒకేసారి ఆ సంవత్సరంలో చూసింది. సో, అలా చూడడం వల్ల డినామినేటర్ పెరగడంతోటి పీఈ రేషియో కూడా తగ్గిపోయింది. కాకపోతే ఏమైంది? ఇది సస్టైన్ అవ్వగలిగిందా? లేదు. సో, ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏవైతే సైక్లికల్ ఇండస్ట్రీస్ అయిన మెటల్స్ కావచ్చు, రసాయనాలు కావచ్చు, కమోడిటీస్ కావచ్చు, ఇవన్నిట్లో కూడా పీఈ రేషియో రివర్స్ గేర్‌లో పనిచేస్తుంది. ఇది ఒక సైడ్ ఉండగా వాల్యూ ట్రాప్స్‌లోకి మనం ఎలా పడిపోకూడదు. వాల్యూ ట్రాప్ అంటే ఏంటి? సో, నేను ఇందాక చెప్పినట్టుగానే పీఈ రేషియో తక్కువగా ఉంటే వెంటనే మనము ఇదొక మంచి వాల్యూనిచ్చి మంచి మల్టీ బ్యాగర్‌గా మారిపోయే అవకాశాన్ని మనం కోల్పోతున్నామేమో అని వెంటనే మనము డెసిషన్స్ అనేవి తీసుకుంటాం. పీఈ రేషియో చీప్‌గా ఉన్నప్పటికీ, పీఈ రేషియో తగ్గినప్పటికీ కూడా మీరు వెంటనే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సింది ఇది ఎందువల్ల?
కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ఆర్ పరిమితులనన్నీ తీసుకొని చూస్తే ఎర్నింగ్స్ సరిగ్గా లేవు, రిటర్న్ సరిగ్గా రావట్లేదు, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనే విషయం పైన ఒక క్లారిటీ లేదు. సో, ఇలాగున్నప్పుడు కూడా పీఈ రేషియో అనేది తక్కువుంటుంది. ఇప్పుడు నేను ఈ వాల్యూ ట్రాప్స్ నుంచి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి ఆర్ ఒక పొదుపు గల ఇన్వెస్టర్‌గా బాధ్యతగా ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది 2 ఎగ్జాంపుల్స్ నుంచి చెప్తాను. ఇప్పుడు మీరు స్క్రీన్స్ పైన చూసే ఈ పర్టిక్యులర్ టేబుల్ నుంచి మనం మొట్టమొదటి కంపెనీని చూసుకుందాం. సో, ఈ మొట్టమొదటి కంపెనీ యొక్క పీఈ రేషియో చాలా తక్కువ 10 టైమ్స్ ఉంది. మిగతా కంపెనీస్ అయిన ఇన్ఫోవెడ్జ్ అండ్ మ్యాట్రిమోనీ.కామ్ 30 టైమ్స్ పీఈ రేషియోలోని ట్రేడ్ చేస్తుంది. సో, ఇక్కడ ఈ పర్టిక్యులర్ మన కంపెనీ యొక్క గత 3 సంవత్సరాలు సేల్స్ యొక్క గ్రోత్ చూస్తే 21% ఉంది. ప్రాఫిట్ యొక్క గ్రోత్ చూస్తే 150% ఉంది. ఓకే. ఫెయిర్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ గాని చూసినట్టయితే ఈ కంపెనీ యొక్క లిస్టింగ్స్ అనేవి ఆ సంవత్సరం 2026 క్వార్టర్ 2 కల్లా 5 కోట్లని దాటింది. లిస్టింగ్స్ రీచ్ పెరిగినప్పటికీ కూడా అది రెవెన్యూకి కన్వర్ట్ అవ్వాలి. కానీ అలా మానిటైజేషన్ దాని నుంచి డబ్బులు రావడం అనేది చాలా తక్కువ. గత 5 సంవత్సరాల్లోనే 1.2% మాత్రమే ఉన్నవన్నీ కన్వర్ట్ అయినట్టుగా తెలుస్తున్నాయి. రీచ్ పెరిగింది కానీ రెవెన్యూ పెరగలేదు. ఎందుకు అని అంటే వాళ్ళు కస్టమర్స్ ఎవరైతే హై పేయింగ్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు కన్వర్ట్ అవ్వకుండా జస్ట్ రీచ్ మాత్రం పెరిగి ఇంతమందిని మనం రీచ్ అవ్వగలిగామని చూసాం. అండ్ నెక్స్ట్ స్ట్రక్చరల్ యాప్స్ అనేవి వచ్చినాయి. ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలంటే స్విగ్గీ, జొమాటో, సర్వీసెస్‌కి వెళ్ళాలంటే అర్బన్ కంపెనీ లాంటి స్ట్రక్చరల్ యాప్స్. సో, దీనివల్ల ఈ పర్టిక్యులర్ కంపెనీ యొక్క భవిష్యత్ అనేది ఒక క్వెషన్ మార్క్‌లోకి వెళ్ళిపోయింది. ఇది సరిపోదు అన్నట్టుగా ప్రతి కంపెనీ యొక్క ప్రాఫిట్స్‌లోని అదర్ ఇన్‌కమ్ అనేది చాలా ఎక్కువగా ఒక మేజర్ పాత్రని వహిస్తుంది. సో, ఇలాంటి ముఖ్యమైన పాత్ర వహించే ఈ అదర్ ఇన్‌కమ్ కూడా ఈ కంపెనీకి లేదు. మ్యూచువల్ ఫండ్స్ యొక్క అన్‌రియలైజ్డ్ గెయిన్స్‌గా కూర్చుండిపోయింది. సో, ఇక్కడ ఇవన్నీ తక్కువున్నాయి. పీఈ రేషియో కూడా తక్కువుంది. సో, అప్పుడు మనం ఏమనుకుంటాం? ఏది మనం ఆలోచించకుండా దూకితే ఇదొక తప్పైన నిర్ణయం అయిపోతుంది. రెండవ కంపెనీ గురించి మాట్లాడదాం. సో, ఈ రెండవ కంపెనీ యొక్క పీఈ రేషియో కూడా ఇండస్ట్రీ యొక్క పీఈ రేషియో కన్నా తక్కువే. 6.6 టైమ్స్‌లో ట్రేడ్ చేస్తుంది. ఇండస్ట్రీ యొక్క మీడియన్ 17 టైమ్స్ ఉంది. అయితే గత 3 సంవత్సరాలు సేల్స్ యొక్క గ్రోత్ చూస్తే నెగెటివ్‌లో ఉంది. ప్రాఫిట్స్ యొక్క గ్రోత్ గాని చూసినట్టయితే నెగెటివ్ 16%లో ఉంది. ఇది సరిపోదు అన్నట్టుగా ప్రాఫిట్స్‌లో వచ్చే ముఖ్యమైన పాత్ర అదర్ ప్రాఫిట్స్ ఆర్ అదర్ ఇన్‌కమ్‌దే ఉంది. 114% ప్రతి సంవత్సరం వీళ్ళకి వచ్చే నెట్ ప్రాఫిట్స్‌లోనే అదర్ ఇన్‌కమ్ యొక్క సంఖ్య, అదర్ ఇన్‌కమ్ యొక్క కాంట్రిబ్యూషనే చాలా ఎక్కువుంది. 2025లో కానీ అదర్ ఇన్‌కమ్ లేకపోతే ఈ కంపెనీ చాలా ఖచ్చితంగా లాసెసే పెర్ఫార్మ్ చేసుంటుంది. సో, ఇవన్నీ కూడా రెడ్ ఫ్లాగ్సే. ఈ కంపెనీ యొక్క పీఈ రేషియో తక్కువలో ట్రేడ్ అవుతున్నప్పటికీ కూడా మిగతా పారామీటర్స్ అన్నీ చాలా వీక్‌గా ఉండడంతోటి ఇటువంటి స్టాక్స్‌లో మనం అస్సలు ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేయకూడదు. సో, ఇప్పుడు నెక్స్ట్ మీకొచ్చే డౌట్ ఏంటి? అరెరే! పీఈ రేషియో తక్కువుందంటే మేము ఇంతవరకు ఇన్వెస్ట్ చేసేవాళ్ళం. మీరు మొత్తం ఇప్పుడు చెప్పిన తర్వాత మనం రెండోసారి ఆలోచించాల్సొస్తుందే. అంటే ఏంటి? అసలు మనం మల్టీ బ్యాగర్స్‌నే కనుక్కోలేమా అని అంటే కాదు. 2019 నుంచి 2025 మధ్యలోని గాని మనము జల్లెడ వేసి పట్టినట్టయితే 100 స్టాక్స్ ఏవైతే మంచి వెల్త్‌ని క్రియేట్ చేసినాయో అందులో కేవలం 6 స్టాక్స్ మాత్రమే టోటల్ రిటర్న్ ఇండెక్స్‌ని దాటుకొని మంచి రిటర్న్స్ అనేవి తెచ్చిపెట్టినాయి. సో, ఈ కంపెనీస్‌లో ముఖ్యమైనది హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్. సో, ఈ కంపెనీ యొక్క స్టాక్ విషయానికి గాని వచ్చినట్టయితే మిడ్ 2020 నుంచి 2022 మధ్యలోకి అంటే 1.5 సంవత్సరం పాటు వీళ్ళ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ అనేది మనము 600 నుంచి 900 మధ్యలో ట్రేడ్ అయింది. అండ్ పీఈ రేషియో కూడా 9 టైమ్స్ నుంచి 11 టైమ్స్ దాకా పెరిగింది. సో, ఇది ఇలాగుంది. కాకపోతే మిగతా విషయాల్ని కూడా మనం చూద్దాం. మొట్టమొదటిది వీళ్ళకి చాలా బలమైన మోట్ అనేది ఉంది. అంటే ఏంటి? వీళ్ళ యొక్క యూనిక్ అయిన విషయం. ఏంటి అనంటే మన దేశంలోనే ఫైటర్ జెట్స్ అయిన తేజస్ మరియు హెలికాప్టర్స్ తయారు చేయడంలోని వీళ్ళకే మోనోపొలీ అనేది ఉంది. సో, అదొక విషయం. దానితో పాటు వీళ్ళకి కావాల్సిన ఫ్యూచర్‌లో భవిష్యత్తులో ఎంతవరకు అయితే ఆర్డర్ బుక్ అనేది ఉండాలో అది కూడా చాలా బలంగానే ఉంది. సో, ఈ 2 విషయాలు ఉండడం వల్ల ఏమైంది? మార్కెట్ కూడా చాలా మంచిగా స్పందించింది. ఈ గ్రోత్‌ని ఫ్యాక్టర్ చేసుకొని స్టాక్ యొక్క ప్రైజు నెక్స్ట్ 2 సంవత్సరాల పాటుగా ఎంత పెరిగింది తెలుసా? 900 నుంచి 5,000 రూపాయలకి పెరిగింది. 5-6 రెట్ల వరకు ఇంక్రీజ్. అండ్ అలానే 10 టైమ్స్ ఉన్న పీఈ రేషియో 40 టైమ్స్‌కి పెరిగింది. సో, ఇదొక మల్టీ బ్యాగరే కదా! సో, నేనిక్కడ ఏం చెప్తున్నాననంటే ఒక పీఈ రేషియోని మాత్రమే చూసి ఇది తక్కువగా ఉందని వెంటనే మీరు ఒక అంచనా వేసేయకుండా మిగతా విషయాల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. ఎన్ఎస్ఈ 500 ఉండే స్టాక్స్ నుంచి టాప్ 400 కంపెనీస్‌ని ఎంచుకున్నాం. అండ్ అందులోని 2020 మధ్యలోనే పీఈ రేషియో 50 కన్నా ఎక్కువ ఉండే కంపెనీస్ ఎన్నని జల్లెడ వేస్తే 26 కంపెనీలు చిక్కినాయి.
ఈ 26 కంపెనీల్లోని పీఈ రేషియో 50 కన్నా ఎక్కువ ఉంది కదా! సో, దాని యొక్క గ్రోత్ అనేది మనకి ఎలాగుంది అనే విషయానికి వస్తే సింగిల్ డిజిట్‌లో ఉండే గ్రోత్ ఆర్ డిజిట్‌లో ఉండే గ్రోత్‌ని చూపించిన స్టాక్స్ యొక్క సంఖ్య 21. 26లోని 21 కంపెనీస్ పీఈ రేషియో 50 దాటి ఉన్నప్పటికీ కూడా గ్రోత్ ఆర్ రెవెన్యూ పరంగా, ఎర్నింగ్స్ పరంగా గాని చూసినట్టయితే ఒక సింగిల్ డిజిట్‌లో మాత్రమే గ్రోత్‌ని చూపించాయి. అంటే 80% కేసెస్‌లోని పీఈ రేషియో ఇలా ఉన్నప్పటికీ కూడా రిటర్న్స్ అనేవి, గ్రోత్ అనేది చాలా తక్కువుంది. సో, ఎప్పుడన్నా మార్కెట్ కేవలం పీఈ రేషియో మాత్రమే ఆధారపడకుండా గ్రోత్ పరంగా కూడా చూస్తూ ఉంటుంది. సో, నెక్స్ట్ ఈ పర్టిక్యులర్ స్టాక్స్‌ని మేము ఒక 15 కేటగరీస్‌గా విడదీసి ఈచ్ కేటగరీలో ఒక 20 స్టాక్స్‌ని పెట్టి దాన్ని మనం అనలైజ్ చేసి చూసినప్పుడు ప్రతి విషయం ఆర్ ప్రతీదీ తెలిసింది ఏంటి అనంటే ఎక్కడైతే హై పీఈ రేషియోస్ ఉన్నాయి, కానీ అక్కడంత గ్రోత్ లేవు అనంటే మార్కెట్ పనిష్ చేసింది తప్పితే మార్కెట్ ఒక మంచి తీరులో స్పందించడం అయితే మనం చూడలేదు. సో, దీని నుంచి ఆఖరిగా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అనంటే ఎప్పుడన్నా ఒక్కొక్క యూనివర్స్ అంటే ఒక్కొక్క సెక్టార్‌లోని పీఈ రేషియో ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తుంది. దీన్ని ఎక్కడ మనం పరిగణనలోకి తీసుకోవాలి? దీన్ని ఎక్కడ మనం వదిలేయాలి? ఇది ఎక్కడ మనల్ని తప్పుదోవ పట్టిస్తుంది అని మనం అర్థం చేసుకోవడానికి ఒక పీఈ రేషియో ఒక సెక్టార్‌లో చూసిన తర్వాత నార్మల్‌గా అసలు ఈ సెక్టార్ కల్లా పీఈ రేషియో యావరేజ్‌గా ఎంతుంటుంది? అండ్ రెండవది ఇదే స్టేజ్ ఆర్ ఈ పర్టిక్యులర్ సెక్టార్‌లో ఎన్ని సార్లు సైకిల్స్ అనేవి ఇది గురైంది? అలాంటి సైకిల్స్ గురైనప్పుడు పీఈ రేషియో యొక్క పరిస్థితి ఏంటి? ఇటువంటి విషయాల్ని మనం తెలుసుకోవాలి. ఎప్పుడూ కూడా ఎర్నింగ్స్ అనేది బ్యాలెన్స్డ్‌గా, గ్రోత్ ఎదుగుదల అవకాశాలనేవి ఖచ్చితంగా ఉంటే మాత్రమే మనం నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోవాలి. సో, పీఈ అనేది ఒక షార్ట్‌కట్ మాత్రమైతే కాకుండా ఇది వాల్యుయేషన్‌కి సంబంధించినంత వరకు వివిధ రకాల విషయాల్ని మనకి చెప్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. పీఈ రేషియో మీద మాత్రమే కాకుండా పీఈ రేషియోతో పాటు మిగతా విషయాల్ని కూడా కన్సిడర్ చేస్తే చాలా మంచి నిర్ణయం ఒక ప్రుడెంట్ ఇన్వెస్టర్‌గా మీరు తీసుకున్న వాళ్ళు అవుతారు. సో, అదండి ఏదైతే ప్రైస్ ఎర్నింగ్ మల్టిపుల్ పీఈ రేషియో గురించి మొత్తంగా మనం చూసి తెలుసుకున్న విషయం. అయితే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా తెలుసుకోవాలి అని అనుకుంటే షేర్ చేయడం మర్చిపోకండి. ఆన్ థట్ నోట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హావ్ ఎ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్. థాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.